వల్లభనేని వంశీ అరెస్ట్ విషయం ఆ పక్కన పెడితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎలాగూ వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిపోయింది, అతనికి రిమాండ్ వేశారని అంటున్నారు మీడియా ముఖంగా. సరే, అది పక్కన పెడితే గతంలో బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు అతని భార్య మాట్లాడిన తీరు కానీ, లేదా సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర అని అరెస్ట్ చేసినప్పుడు ఆయన భార్య మాట్లాడిన తీరు కానీ, ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య మాట్లాడే తీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. గతంలో బోరుగడ్డ అనిల్ భార్య అతన్ని అరెస్ట్ చేసినప్పుడు నా భర్త, నా కుటుంబం స్వతంత్ర పోరాట యోధులు, నా భర్తని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ మీడియా ముందు శుద్ధపూసలాగా మాట్లాడింది మనం విన్నాం. అదేవిధంగా రవీంద్రారెడ్డి భార్య సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి విపరీతమైన బూతులంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కాదండి, షర్మిలాని విజయమ్మని తిట్టినా కూడా ఆమెకు మంచిగానే అనిపించింది. నా భర్త చాలా మంచోడు, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మీడియా ముందు మాట్లాడడం మనం విన్నాం. కానీ ఇప్పుడు మటుకు వల్లభనేని వంశీ భార్య మటుకు ఆమె మాట్లాడే మాటల్లో అర్థమవుతుంది, నా భర్త తప్పు చేశాడు, అనివార్య కారణాల వల్ల తప్పు చేశాడు, దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడు, నేను దీని విషయమై కూలంకషంగా తర్వాత మాట్లాడతాను, నేను అందరిలాగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయలేను, దయచేసి అర్థం చేసుకోండి అంటూ మీడియా ముందు మాట్లాడడం అయితే ఆమె వాళ్ళ తప్పు తెలుసుకున్నట్టుగానే ఉంది. అయితే ఈ విషయమై ముందు వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఇంకా కొంతమంది ఎలాంటి కామెంట్లు చేస్తారో వేచి చూడాలి.